హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? బాగుండారా మన స్టైలు తిరుపతి స్టైలు బాగున్నారా? ఇంక అందరు నార్మల్గా బాగున్నారా అని అంటారు. ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నామంటే ఈ శ్రీనివాస సేతు పైనుంచి కపిల తీర్థంకి వెళ్తున్నాం అనమాట. అసలు ఈ ఫ్లైఓవర్ ఎంత చక్కగా ఎంత బాగా చేశారంటే అసలు ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తా అంటే ఫీలింగ్ అసలు ఇది మన ఊరేనా, ఇంత బాగా అసలు ఫ్లైఓవర్ కట్టేశారు అనేసి ఒక వేరే ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అసలు అంత బాగా కట్టారు చూడడానికి. ఇక్కడ నుంచి అయితే తిరుమల కొండలు అంతా చాలా అద్భుతంగా అంతా కనిపిస్తూ ఉన్నాయి. కొండలంతా చాలా చక్కగా కనిపిస్తా, చాలా చూడడానికి అసలు వ్యూ చాలా అందంగా ఉన్నిందనమాట. కొంతమంది బ్రిడ్జ్ అంటారు, కొంతమంది ఫ్లైఓవర్ అంటారు. చిన్నప్పుడు మేము బ్రిడ్జ్ అంటే అది బ్రిడ్జ్ కాదు, అంతా ఫ్లైఓవర్ అన్నారు. బ్రిడ్జికి ఫ్లైఓవర్కి తేడా ఏముంది? తెలుగు ఇంగ్లీష్ అంతే కదా. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ రోజు లాస్ట్ వీడియోలో ఓరియన్ కేఫ్ చెప్పింది కదా నా ఫ్రెండ్, అది ఇక్కడే వస్తుంది కపిల తీర్థంకి పక్కనే దగ్గరలో అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ వస్తుంది. ఇంకా అలాగా వెళ్తూ ఇంకా మెల్లగా కపిల తీర్థం దగ్గరికి ఎంటర్ అయిపోయాను అనమాట. ఇంకా అలాగా రౌండ్ వేసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ పార్కింగ్ బయట అయితే బండ్లు ఎక్కడ పార్క్ చేయాలి, ఇంకెక్కడ చేయాలని ఆలోచించుకుంటూ అలాగే లోపలికి వెళ్ళిపోయా. ఇంకా మామూలుగా నాకు తెలిసి లోపల కూడా పార్కింగ్ చేయొచ్చు. ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా లోపల పార్కింగ్ ఉన్నింది. ఇంకా సైడ్కి పార్కింగ్ చేసే గ్యాప్లో మా మమ్మీ విచిత్రంగా ఒక ఆయన వీడియో తీస్తూ ఉంది. ఆయన ఒక లుక్ వేసేసరికి కెమెరా తిప్పేసింది. ఇంకా నా స్పీచ్ స్టార్ట్ చేశానమాట. అక్కడ మామూలుగా అయితే సోమవారం రోజే ఎక్కువ జనాలు ఉంటారు, కానీ సోమవారం కాకపోయినా చాలా జనాలు ఉన్నారనమాట. అసలు ఏంటి అంటే వీళ్ళందరూ టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు. ఖచ్చితంగా తిరుమలకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కపిల తీర్థంకి వచ్చి వెళ్తున్నారు ఈ టూరిస్టులు అని చెప్పేసి అన్నారు. ఇంకా అలాగా వీడియో స్టార్ట్ చేసిన. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒకటి వస్తుంది జంగిల్ బుక్. ఇది తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు దీని గురించి ఖచ్చితంగా. ఇందులో ఏముందో సపరేట్గా ఒక వీడియో తీస్తాను. ఇందులో ఏముండదు, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది అనమాట, అంతే. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న పార్క్ లాగా చెట్లంతా చాలా నీట్గా కట్టున్నారనమాట. ముందుంది ఇలా లేదు, ఇప్పుడు బాగా చేశారు. కోతులు అంతా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. దానికి హాయ్ చెప్పకపోతే బాగోదు కదా అనేసి ఒక హాయ్ చెప్పా. ఇంకా అలా వెళ్ళిపోయా. ఇక్కడ వచ్చి శివాలయాలలో ఏ దేవుడు ఎలా ఉన్నారనేసి అక్కడ పెయింటింగ్ చేశారు. ఇదేదో ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో తీసా. ఇంకా అలాగా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో చెట్టు ఉంది. దీన్ని మేము శివలింగం పూలు అంటాం. మీరేమంటారో చెప్పండి. ఇక్కడ ఇంక వచ్చేసరికి వాటర్ ఫుల్గా వస్తున్నాయన్నమాట. ఫుల్గా వాటర్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఇంక ఇట్లా దబ 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 అనేసి వెనక చూడకుండా వెళ్ళిపోయి ఇంకా మునిగేసేదాకా మనశ్శాంతి ఉండదు. గడగడగడ వెనక చూడకుండా నేరుగా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నా. ఈ దారిలో చాలామంది జనాలు ఉన్నారు. వీళ్ళలో ఒక్కరు కూడా తెలుగులో మాట్లాడట్లేదు. అందరూ బెంగాలీ, తమిళ్, మలయాళం అలా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకన్నా బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారని అర్థమైంది. ఇంకా అలా ఎంటర్ అయ్యేసరికి అక్కడ పక్కనే కావిళ్ళు ఎత్తుతూ ఉన్నారనమాట. అంటే వీళ్ళు మనోళ్ళే అనమాట. ఇంకెలాగా స్ట్రైట్గా ఒకసారి వెళ్ళేటప్పుడు నా ఫేస్ చూసుకున్నా ఎలా ఉందనేసి. ఎందుకంటే ఆ వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఫేస్ వైట్గా వస్తుంది అనమాట. అవి వర్షం నీళ్ళు కదా, పైన కొండల్లో నుంచి వస్తాయి, న్యాచురల్గా క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఆ వర్షం నీళ్ళల్లో తడవడం వల్ల కొంచెం ఫేసు క్లీన్ అయ్యి గ్లోగా వైట్గా వస్తుంది. బయటకు వచ్చి చూసుకున్నా, తెల్లగా వచ్చాను అని అడిగా. మళ్ళీ వెళ్ళి ఓం నమః శివాయ అని చెప్పి మునగమనింది. ఇంకా మళ్ళీ వెళ్ళేసి ఇంకా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని మొక్కుకున్నా. అంటే కలర్ రావడం కోసం కాదు, నార్మల్గా మొక్కుకున్నాను. ఇంకా నార్మల్గా మొక్కుకొని బాగా తడిచాను. అందరూ వస్తున్నారనమాట. ఇది తిరుపతి వాళ్ళకి చాలా దగ్గరలో ఉన్న జలపాతం అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ వాటర్ వస్తున్నాయంటే వర్షం పడి ఖచ్చితంగా ఇక్కడికి వస్తారనమాట. ఇంకా అలా నేను తడిచి మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. మళ్ళీ వచ్చి చూసుకున్నాను అనమాట. తెల్లగా వచ్చానంటే వచ్చావులే బయలుదేరు, ఎలక తోలు తెచ్చి ఏడాదిరుద్దిన అనే సామెత చదివింది నా పైన. అసలు ఎంత తడుస్తా అన్నా అసలు తడుస్తానే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. వాటర్ అంటే ఎవరికైనా అంతే కదా, వదిలి రాబుద్ది అవ్వదు. చిన్నప్పుడు మా నాన్న ఒకసారి సండే టైంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు అని అంటే వాటర్ ప్లేస్ తీసుకెళ్ళు అంటే వండర్లా గ్రాండ్ వాళ్ళకి ఎక్కడికో తీసుకెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడికి తీసుకొచ్చినారనమాట.
అసలు సర్ప్రైజ్ అయిపోయాను మనకు దగ్గరలో ఎంత మంచిగా ఉందా అనేసి. ఇంకా అలాగా అవన్నీ తలుచుకుంటా మునిగేస్తున్నాను అనమాట. బయటకు రాగానే పక్కన ఒక ఆంటీ ఉన్నారు. వాటర్ ఫాస్ట్గా పడుతున్నాయి, ఈ కొండలు అడవి ప్రాంతంలో ఎక్కడో వర్షాలు పడుతున్నట్లున్నాయి, రాళ్ళు పాములు కూడా పడతాయి ఇక్కడ, జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. పాములు పడితే పర్వాలేదు కానీ రాళ్ళు పడకూడదు ఆంటీ అని అన్నాను. రాళ్ళు పడితే ఏం చేస్తారు అంటే, రాళ్ళు పడితే రాళ్ళు ఎత్తి పడేస్తామన్నారు. మనుషుల మీద పడితే మనుషులు ఎత్తుకుపోయి హాస్పిటల్ వేస్తా అన్నారు. ఇంకా జోక్కి నవ్వుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అలా తడుస్తూనే ఉన్నాను అనమాట. అస్సలు ఇంకా చాలు వెళ్దాం రా అన్నా కూడా నేను పిచ్చిదానిలాగా తిరుక్కుంటా తడుచుకుంటూ ఉండిపోయాను అనమాట. సరే ఇంకా టైం అవుతుంది వెళ్ళాలనేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళానమాట. ఇక్కడ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, ఎవ్వరు లేరు. ఇంకా వాటర్ ఫాస్ట్గా వేసరికి అనేసి ఇంకా మా మమ్మీ దూరం నుంచి అరుస్తుంది అనమాట. నమస్కారం ముద్ర పెట్టి చెయ్యి చెయ్యి అంటే నేను చేతులు పైకెత్తి కోతిలాగా పెట్టుకొని తిరుగుతాను అనమాట. చేతులు అలా ఎందుకంటే పైకి పెట్టాను, అక్కడ వాటర్ చాలా ఫాస్ట్గా పడుతుంది అనమాట. చుట్టూ రాలిపోయేటట్టుంది వచ్చే ఫాస్ట్కి. ఇంకా చేతులు అడ్డం పెట్టి ప్రొటెక్ట్ చేసుకుంటున్నా. అసలు అమ్మాయిలు ముందుగానే చెప్తున్నా, కప్పులు తీర్థంకి వచ్చేటప్పుడు మీరు బట్టలు మంచిగా వేసుకురండి. ఎందుకంటే వాటర్లో తడుస్తాం కాబట్టి కొంచెం ఎలాంటి డ్రెస్ అయినా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, బాగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవచ్చు. ఈ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే తాగడానికి కూడా అసలు సేమ్ మినరల్ వాటర్ లాగా అసలు చాలా ప్యూర్గా ఉంటున్నాయన్నమాట. కొండల్లో నుంచి వస్తాయి కదా, అసలు ఎంత తాగడానికి మినరల్ వాటర్లా ఉన్నాయి అసలు. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే నేచర్ వాటర్ ముందు ఈ ఆర్టిఫిషియల్ వాటర్ వేస్ట్ అనిపించింది అసలు. ఇంకా సాకులో తడుస్తానే ఇంకా తాగాను, మళ్ళీ బాటిల్ నిండా పట్టుకున్నాను అనమాట. పట్టుకొని వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు కావేలు దగ్గర పూజ స్టార్ట్ చేశారు. ఇంకా బుట్టల్లో ఏదన్నా వేయచ్చు అని అన్నారు. ఇంకా ఒక్కొక్కరికి రెండు బొట్లు, మొత్తం 6 బుట్టలు అనమాట. ఇంకా నేను ఒక్కొక్క బుట్టలో వేసేసి నిదానంగా అలాగా తడబడతా వేసాను అనమాట. ఇంకా 6 బుట్టల్లో వేసేసిన తర్వాత ఇంకా పక్కకు వచ్చేసిన తర్వాత మా అమ్మ సైడ్ ఒక లుక్ వేసాను అనమాట. మా అమ్మ ఒక లుక్ వేసింది నా మీద, కాలు మొక్కుపోయి అనేసి. ఇంకా దెబ్బతో ఈ అందరి కాళ్ళు మెల్లగా మొక్కుతూ వచ్చానమాట. అలా ఈరోజు కపిల్ తీర్థంకి వచ్చామన్నమాట. కపిల్ తీర్థం యాత్ర మనకి పక్కన ఉంది కాబట్టి యాత్ర కాదు, మిగిలిన బయట నుంచి వచ్చే వాళ్ళకి కదా యాత్రే అనమాట. అలా పూర్తయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.